సుమన్ టీవీ ఖమ్మం, నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం బుట్టబొమ్మ కార్యక్రమంలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న బుట్టబొమ్మలు మనల్ని ఎంతగా ఆలరిస్తారో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫన్నీగా సాగే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతాం. ఓకే మేడం, రెడీయా? బుట్టబొమ్మలు ఓకే మేడం, చెప్పండి. ఒకవేళ మీ హస్బెండ్ మీ బర్త్డే డేట్ మర్చిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు మీరు? మర్చిపోరు కదా, గుర్తే ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే ఏం చేస్తారు? మర్చిపోరు షూరు. ఓకే మేడం, చెప్పండి. మీరు మర్చిపోతే ఏం చేస్తారు? పోతే గుర్తు చేస్తాం. ఓకే. ఒకవేళ సపోజ్ మీ హస్బెండ్ మీరు ఒక 50 టైమ్స్ మీ కాల్స్ చేశారు కానీ కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేస్తారు? రండి చెప్పండి. ఇంటికి వచ్చాక సార్ పరిస్థితి ఏంటి? ఏం పర్లేదు, నేనే చేసి. లేదు మేడం, నిజం చెప్పండి. మీరు ఒక 50 సార్లు కాల్ చేశారు అయినా సార్ కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇంటికి వచ్చారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సార్ పరిస్థితి ఏముండదు, నేనే చాలా సైలెంట్గా ఉంటాను అనమాట, తనకు అర్థమైపోయి. ఓకే, మౌనవ్రతం చేస్తారు అంతేనా? షూర్, థ్యాంక్ యూ. నెక్స్ట్, సార్ ఒక 50 టైమ్స్ కాల్ చేశారు మీకు, లిఫ్ట్ చేయలేదు, ఏం చేస్తారు? ఫోన్ లిఫ్ట్ చేసేదాకా చేస్తా. అదే మ్యామ్, అయినా లిఫ్ట్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తారు? చేస్తారు, రిటర్న్ చేస్తారు, కంపల్సరీగా చేస్తారు, షూర్గా చేస్తారు. ఏనుగులు ఆహారాన్ని ఎప్పుడు తింటాయి? మేడం చెప్పండి. ఏనుగులు ఆహారాన్ని ఎప్పుడు తింటాయి? చెప్పండి మేడం. ఆకలి వేసినప్పుడు. సూపర్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? జలుబు చేస్తుంది. ఇక్కడ ఎవరో చెప్పారు, ఐస్ క్రీమ్ అయిపోతుంది. గుడ్, సూపర్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. మనం చాలాసార్లు గమనిస్తాము, అప్పుడప్పుడు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి, ఎందుకు ఏడుస్తాయి? మేడం వాటికి మనకు అనిపిస్తాయి అంటారు. లేదు, ఇంకా ఎందుకు ఏడుస్తాయి కుక్కలు? మేడం కమాన్ చెప్పండి. ఎవరు లేరా? కుక్కలు ఎందుకు ఏడుస్తాయి కూడా చెప్పలేరా మేడం? చెప్పండి. వస్తుంది కాబట్టి. చెప్పండి, ఏం తెలుస్తుంది చెప్పండి. ఆకాశంలో వింతగా ఏమైనా కనిపిస్తే ఏడుస్తాయి. అలా కాదు, ఇంకా రండి. కొత్తగా మేడం, థింక్ డిఫరెంట్, థింక్. కొంచెం టైం వేస్తుంది కాబట్టి ఏడుస్తుంది. ఇది పాతది, ఇంకా కొత్తగా. బుట్ట బొమ్మల్లాగా ఆలోచించండి, మెదడుకి పదును పెట్టాలి. బాధ అనిపిస్తున్నప్పుడు ఒంట్లో బాగోపోతే కాదు. ఇంకా మేడం చెప్పండి. ఏడుపోస్తే ఏడుస్తాయి. ఓకే, ఇంకా దగ్గరకు వచ్చారు ఎవరో కానీ. రండి చెప్పండి. నవ్వు రావట్లే కాబట్టి ఏడుస్తుంది. వెరీ గుడ్. అవి నవ్వలేవు కాబట్టి ఏడుస్తున్నాయి అనమాట. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సెట్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు? ఆన్లైన్లో తీసుకున్నారా? నేను కూడా బాలాజీ పేల్స్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఎస్పెషల్లీ మన బుట్ట బొమ్మలకి చెప్పేది ఏంటంటే, మన బాలాజీ పిఎస్ వాళ్ళు లేటెస్ట్గా కొత్త షోరూమ్ అనేది గాంధీ చౌక్లో ఓపెన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒకటి వైరా రోడ్లో ఉంది, ఇప్పుడు గాంధీ చౌక్లో కూడా కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. చాలా సరసమైన ధరలకే మీకు కావాల్సిన అన్ని మోడల్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి మన బాలాజీ పిఎస్లో. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఓకేనా మేడం? ఇలాంటి కంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మన బుట్ట బొమ్మలు ఇప్పుడు అయితే డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బుట్ట బొమ్మల డాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మన వీణా గారు నిజంగా బుట్టబొమ్మ ప్రోగ్రామ్ మీద ఎంత తనకి డెడికేషన్ ఉంది అంటే, బుట్టబొమ్మ ప్రోగ్రామ్ మీద నిజంగా ఒక కవిత రాసుకొచ్చారు. నిజంగా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సూపర్ అని చెప్పాలి. క్లాప్స్ కొట్టండి అందరూ. ఒక మేడం ఒక నైట్ అంతా కూర్చొని నేనేం చేయాలి, ఏదైనా వెరైటీగా చేయాలన్న ఉద్దేశంతో మేడం అయితే కవిత రాసుకొచ్చారు. ఒకసారి మేడం నోటితోటే ఆ కవిత చదివి వినిపించండి మేడం. ఓకేనా? ఓకే మేడం. నవ్వితే పూలు పూస్తాయి తోటలో రామ్మ, అందానికి మరో పేరు నువ్వే బుట్టబొమ్మ, నీ చూపు పడితే చీకటి కూడా వెలుగయ్యేనమ్మా, చెలరేగే వెలుగు జ్యోతి లాంటి బుట్టబొమ్మ, సంకల్పమే ఆయుధం ప్రతి అడుగు రామ్మ, ధైర్యానికి ప్రతిరూపం నీవే బుట్టబొమ్మ, విపత్తులో నిలబడే నీ స్థైర్యం చూస్తే ఆశ్చర్యమమ్మ, అద్భుతమైన ఆత్మవిశ్వాసానికి నీవే బుట్టబొమ్మ, సహనం నీ స్వభావం, ప్రేమే నీ భాషమ్మ, ప్రతి ఇంటికి వెలుగు నీవే బుట్టబొమ్మ,
తల్లిలా కాపాడే చెల్లిలా నవ్వించే అమ్మ, అందరినీ కట్టపడేసే నీవే బుట్టబొమ్మ. మన సంస్కృతి చిరస్థాయిగా నిలవాలంటే బుట్టబొమ్మ లాంటి కళలు నిలకడగా నడవాలి. బుట్టబొమ్మ అంటే మన సాంస్కృతిక హృదయ స్పందన. ఈ బుట్టబొమ్మలో మీ అందరి అభిమానం కనిపించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా 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 బాగుందండి. నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా చాలా బాగుంది. ఆ బుట్టబొమ్మ కవితలోనే మేడం మన మహిళలు, వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు అసలు ఎలా ఉంటారు, ఆడవారు, అమ్మల, అక్కల, చెల్లిల, ప్రతి ఒక్కటి మన మహిళల యొక్క గొప్పదనాన్ని ఆ ఒక కవితలో మాత్రం వివరించారు. నిజంగా మేడం ప్రతి ఒక్క మహిళ కూడా బుట్టబొమ్మ అని చెప్పి మేడం సింబాలిక్గా చెప్పేశారు. నిజంగా సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఈ మన బుట్టబొమ్మలు ఇప్పుడు గేమ్కి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమేనా? ఓకే, గేమ్ ఛాలెంజ్కి సిద్ధమా? ఓకే దెన్ ఓకే మేడం కమ్. చూస్తున్నారు కదా ఇక్కడ టేబుల్ మీద అయితే గ్లాసెస్ అండ్ ప్లేట్స్ పెట్టాము. సో ఆ గేమ్ ఏంటంటే ఆ ప్లేట్ మీద గ్లాసెస్ అనేది నిలబెట్టాల్సి ఉంటుంది. సో మన బుట్టబొమ్మలు ఎంత ఫన్నీగా ఆడతారో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? బుట్టబొమ్మలు రెడీ ఆ గేమ్కి? 3 స్టార్ట్. మేడం చూడండి చూసి పెట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సూపర్ 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 సూపర్. వావ్, బిల్డింగ్ కట్టేస్తున్నారు అసలు. ఓకే ఓకే 4 5 3 2 1 స్టాప్. 3 2 దిస్ మేడం మ్యామ్ వావ్, చాలా బాగున్నాయి మేడం, చాలా బాగా బిల్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉంది. 3 స్టార్ట్. సో చూస్తున్నారు కదండి, గేమ్స్ అయితే అందరూ ఆడుతున్నారు. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలందరూ. సో మహిళలు మీరు కూడా మా బుట్టబొమ్మ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ సరదాగా చాలా ఫన్నీగా మీ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ చేసేటటువంటి మన గేమ్ షో బుట్టబొమ్మ అనమాట. మహిళలు మీరు కూడా మన బుట్టబొమ్మ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే మీ దగ్గరకు వస్తాము. ఓకేనా? సో సుమన్ టీవీ ఖమ్మంని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంట బటన్ని ప్రెస్ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. సో మన బుట్టబొమ్మలు అయితే చాలా సీరియస్గా ఆడుతున్నారు. ఎంత సీరియస్గా ఆడుతున్నారంటే అసలు అదొక ఏమంటారు, వరల్డ్ కప్ రేంజ్లో ఆడుతున్నారనమాట. మేమే గెలవాలి, మేమే సాధించాలి అన్న ఒక రేంజ్లో ఆడుతున్నారు. చూద్దాం ఎవరు బాగా పర్ఫెక్ట్గా ఆడతారు, పర్ఫెక్ట్గా ప్రెస్ చేస్తారు అనేది. ఓకే ఓకే బిల్డింగ్ సూపర్ సూపర్ సూపర్. స్టాప్. సో చూసారు కదండి, అన్నీ కూడా చాలా చక్కగా బిల్ చేసేసారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇది మన బుట్టబొమ్మ కార్యక్రమంలో చివరి గేమ్. అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీగా ఆడారు. ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు, అందరూ కూడా ఫన్నీగానే తీసుకున్నారు, ఫన్నీగానే ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ బుట్టబొమ్మలు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మాకు సహకరించినందుకు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రోగ్రామ్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున అంటే పేర్లు నాకు అందరికీ తెలియదు కాబట్టి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఎస్పెషల్లీ రామ్మోహన్ రావు గారు నిజంగా ఎన్ని రోజుల నుంచి అంటే నియర్లీ ఒక 10 days ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి సార్ని కాంటాక్ట్ అవుతున్నాం. సార్ ప్రతిరోజు కూడా ఈరోజు రేపు అని కూడా చెప్పకుండా పలానా రోజు చేద్దాం, మీరు ఏదంటే అదే మాకు ఒక గ్రూప్ లాగా చేసి అందరినీ కమ్యూనికేట్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చారు. నిజంగా సార్కి మాత్రం చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. బట్ సార్ అయితే రాలేకపోయారు, బట్ మేడం వచ్చారు, రాజేశ్వరి గారు. మేడం రండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు సార్ సపోర్ట్ అయితే మాకు చాలా బాగా ఉంది. మా ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ ద్వారా కావటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో ఇది అయితే ఓన్లీ ఏంటంటే ఎవరు సీరియస్గా తీసుకోకండి, బట్ ఇవి కూడా సారే స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరైతే గేమ్స్కి సంబంధించి కూడా మన సుమన్ టీవీ వాళ్ళైతే ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వట్లేదు, ఓన్లీ సార్ మాత్రమే స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ మనకి గేమ్స్లో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి
మౌని 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 గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ మేడం. చెప్పండి, మీరు మాట్లాడండి కాస్త. అయ్యో 2 మాటలు మా పుట్టబొమ్మ ప్రోగ్రాం గురించి మాట్లాడండి. మీకేమనిపిస్తుంది అసలు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే? మేము ఇలా కండక్ట్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చెప్పండి, ఇంకా మహిళలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలందరికీ ఈ బుట్టబొమ్మ ప్రోగ్రాం మంచిగా చేశారు. పార్టిసిపేట్ చేశారు మన మహిళలు, చాలా బాగా ఆడారు, పాడారు, డ్యాన్సులు వేశారు. ఓకే, చూశారు కదా మేడం అయితే చెప్తున్నారు మహిళలందరూ కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అని. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి అసలు? మేము ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. గిఫ్ట్ వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఇంకా కండక్ట్ చేయాలని, మన మహిళల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం మీ చేతుల మీదుగా మేడంకి క్లాప్స్ అండి, క్లాప్స్. మీ చప్పట్లే కళాకారులకు సన్మాన దుప్పట్లు. కమాన్ మేడం, కమాన్. సురేఖ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఓ వేసుకోండి, ఓ ఓ ఓ సూపర్ సూపర్ సూపర్. మేడం చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ గేమ్ ద్వారా మీ భావోద్వేగం చెప్పండి. చాలా బాగున్నదండి గేము. మీరు కూడా చాలా ఓపికతోటి చేశారు, అంతకన్నా ఎక్కువ మేము ఓపికతోటి చేసాము. చాలా హ్యాపీగా ఉన్నది, ఎంజాయ్ చేసాము. పసుమర్తి రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. అందులో వాసవి గారికి ఇంకా ధన్యవాదాలు. వాసవి చాలా కష్టపడ్డది. వాసవి ఇంతమందిని సరిచేయడం అనేది చాలా గొప్పతనం. లేడీస్ అందరికీ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా హ్యాపీగా ఉన్నామండి. సుమన్ టీవీ వాళ్ళకి ఇంకా హ్యాపీ, మాకు వచ్చినందుకు ఇంకా హ్యాపీ. మేడం ఒక చక్కనైన మన బుట్టబొమ్మ మీద ఒక కవిత రాశారు. ఆ కవిత కోసమైనా మేడంకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మేడం ప్లీజ్ కమ్ టు ద డయాస్. వీణా గారు కదా, వీణా గారు ప్లీజ్. చక్కని కవితను మనకు అందించారు, ఎంతో చక్కగా, చాలా అద్భుతంగా. మన బుట్టబొమ్మ మీద, సారీ బొమ్మరిల్లు కాదు, బుట్టబొమ్మ మీద చాలా చక్కని కవితను అయితే రాశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనిత మేడం గారు మీరు కూడా ఒకసారి, మీరు ఇద్దరు ఇచ్చేయండి పర్లేదు. పాపం అనిత మేడం కూడా చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రాంలో అందరినీ గ్యాదర్ చేసుకోవటం. మేడం ఇద్దరు కలిసి ఇవ్వండి, స్టార్ట్ చేయండి. కమాన్ అనే ముందు నుంచే చెప్పేస్తున్నారు చూడండి. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు సాయి సింధు. బిల్డింగ్ చాలా బిల్డ్ చేశారు. ఓకే చెప్పండి, అసలు ఈ బుట్టబొమ్మ ప్రోగ్రామ్కి మీరు ఎలా వచ్చారు? కజిన్ చెప్తేనే వచ్చాను. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా ఫీల్ అయ్యారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే కూడా ప్రోగ్రామ్? నెక్స్ట్ ఎప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. పార్టిసిపేట్ చేస్తుంటే 2 ఎపిసోడ్స్ చూస్తుంటే ఇంకా ఆడాలి, నేను ఎప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను అనిపించింది. ఎక్స్పీరియన్స్ బాగా పనికొచ్చింది ఇప్పుడు గేమ్ ఆటలు. అవును. ఏమనిపించింది గేమ్ ఆడేటప్పుడు? విన్ అయినా కాకపోయినా ఆడాలి, మన స్పిరిట్ అలా ఆడాలి. బుట్టబొమ్మ గురించి ఏదన్నా మీ మాటలో చెప్పండి. అసలు బుట్టబొమ్మకి సింబాలిక్గా ఏమి ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనాలి? అందరూ బుట్టబొమ్మలాగా రెడీ అయ్యి వచ్చారు, చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఇక్కడ ఆడుకున్నాము. టైం అనేది తెలియదు, బయట వెదర్ ఏముందో కూడా అర్థం కానంత ఇన్వాల్వ్ అయిపోయాము ఇక్కడ గేమ్లో. మాకు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఖమ్మం కార్పొరేట్ పసుమర్తి రామ్మోహన్ రావు గారికి చాలా థ్యాంక్స్. ఇది ఇక్కడ ఈ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ మాతో ఆడిపిస్తున్నందుకు చాలా హ్యాపీ, థ్యాంక్స్. ఓకే చూశారు కదండి, చాలా ఈ ప్రోగ్రాంలో తను మొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడైనా ఇప్పుడు ఆడలేదే ఫస్ట్ టైం నేను. తను మొదటిసారిగా ఇలా ప్రోగ్రాంలో ఆడుతుంది. చాలా బాగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఈ బుట్టబొమ్మ అనే ప్రోగ్రామ్ని మహిళల కోసమే ఇలా చక్కగా ఏర్పాటు చేసి మాకు ఒక ఆట విడుపులాగా, ఒక సరదాగా, మాకున్నటువంటి ట్రస్ట్ని ఏదైతే ఉందో స్ట్రెస్ అవన్నీ పోగొట్టేలా ఈ బుట్టబొమ్మ కార్యక్రమం సుమన్ టీవీ వాళ్ళు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు, చాలా బాగా మీలో మీరు, అంటే ఆడవాళ్ళంటే ఒకరికొకరు పడదు ఇదిగా ఉంటారంటారు, ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు. అండ్ చూస్తున్నారు కదా, మన బుట్టబొమ్మ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ చేశారు. మన మహిళలందరూ కూడా ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ అన్నీ కూడా చాలా స్పాంటియంట్గా తీసుకున్నారు. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ బుట్టబొమ్మ. థ్యాంక్ యూ.